హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సీనియర్ ల్యాబ్ స్టడీ. నేను మీ శ్రీనివాస్. సో ఇంతకుముందు వీడియోస్లో నాకు హాస్పిటల్కి వెళ్ళాను, చిన్న స్టంట్ వేసేది సర్జరీ అని చెప్పాను కదా. సో యాక్చువల్గా అది ఏం సర్జరీ, ఎలా చేస్తారు, ఎందుకు చేశారు నాకు ఆ సర్జరీ, సో మళ్ళీ తర్వాత దాని ప్రభావం, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సో దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, తర్వాత నా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎట్లా ఉండబోతుంది అనేది మీకు వీడియోలో చిన్నగా చెప్తాను. ఎందుకంటే అలాంటి టెస్ట్ ఒకటి ఉంటుందని నాకు అప్పటి వరకు తెలియదు. సో ఎందుకంటే చాలా రకాలుగా వింటూనే ఉన్నాయి, ఇప్పటికీ 2-3 రకాల టెస్టులు రిపీటెడ్గా ఒకే నేమ్తో ఉండడం. సో మీకు దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లీస్ట్ అంటే నేను ఇంత స్ట్రగుల్ అవుతూ నా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ నా కంటెంట్ వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని నా ప్రయత్నం. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొంచెం ముందుకు రీచ్ అవుతాయి, చాలామందికి మన వీడియోస్ వెళ్తాయి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అదే మొన్న చేసిన స్టంట్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంది, లాస్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. సో అంటే ఆఫ్టర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కామనే, బట్ కొందరికి నార్మల్గా క్యూర్ అయిపోతుంటుంది, కొందరికి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. నాకు మొన్న చేసింది కిడ్నీ స్టంట్ వేశారు, రైట్ సైడ్ కిడ్నీకి. అసలు ఏం జరిగింది, ఎందుకు కిడ్నీ స్టంట్ వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, యాక్చువల్గా నాకు సర్జరీ చేసిన తర్వాత అంటే మెయిన్ సర్జరీ, కొలాస్టమీ బ్యాగ్ సర్జరీ చేసినప్పటి నుంచి ఒక 6 months తర్వాత నుంచి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఒకటి రెక్టమ్ డిశ్చార్జ్, ఒకటి తర్వాత ఈ యూరిన్లో పెయిన్ అనేది వచ్చింది, యూరిన్ పోసినప్పుడు పెయిన్ వచ్చింది స్టార్టింగ్లో. సో అది చాలా సివియర్ అనిపిస్తే అప్పుడు వెళ్తే మెడిసిన్స్ అవి ఇచ్చారు. అప్పుడు స్కాన్ చేసినప్పుడు మన అబ్డామినల్ స్కాన్ వాటిలో ఏంటంటే, మన ఎంఆర్ఐ స్కాన్లలో స్వెల్లింగ్ అని వచ్చింది, కిడ్నీలో కొంచెం స్వెల్లింగ్ ఉంది రైట్ సైడ్ కిడ్నీలో, అండ్ అట్లాగే బ్లడ్ థిక్నెస్ ఇష్యూ ఉందని చెప్పారు. సో వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుందన్నారు. అయితే అప్పుడు అంత మేజర్గా ప్రాబ్లం ఏం లేదు, తగ్గిపోతుందని మెడిసిన్స్ అవి ఇచ్చారు, కానీ కంటిన్యూగా వాడుతూనే ఉన్నాను. మధ్యలో వాళ్ళు ఇచ్చినప్పుడు మెడిసిన్స్ వల్ల తగ్గిపోయింది, బట్ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా రావడం స్టార్ట్ అయింది అన్నట్టు. ఇక చెకప్కి వెళ్తూ ఇక లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు డాక్టర్స్ చూసి ఇది తగ్గేలా లేదు, సో ఇట్లాగే ఉంటే మళ్ళీ కిడ్నీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం దాన్ని కిడ్నీని పాడుగాకుండా ఉండడానికి మనం ఈ సిస్టోస్కోపీ చేద్దామని అన్నారు. సో సిస్టోస్కోపీ అంటే, సో నేను ఎందుకు అంటే తెలియదు చాలామందికి, కొలనోస్కోపీ అంటే మన మోషన్ పైన దగ్గర నుంచి పెట్టి కెమెరా పెట్టి చెక్ చేస్తారు, పెద్ద పేగు మొత్తం. ఎండోస్కోపీ గొంతులో పై పెట్టి స్టమక్ అదంతా చెక్ చేస్తారు. ఇప్పుడు ఇది సిస్టోస్కోపీ. ఇదేంటంటే మూత్రనాళం నుంచి పెట్టి బ్లాడరు అండ్ కిడ్నీస్ వాటి కండిషన్ని చెక్ చేస్తారు అన్నట్టు. సో మెయిన్గా ప్రాసెస్ ఏంటంటే, బ్లాడర్లో ట్యూమర్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, మళ్ళీ కిడ్నీ దారిలో ఏదైనా అంటే ఆ ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నా కూడా వాటిని తెలుసుకోవడానికి, బయాప్సీ చేయడానికి, చెక్ చేయడానికి ఈ సిస్టోస్కోపీ అనేది వాడతారు అన్నట్టు. సో ఇది అప్పట్లో కొంచెం తక్కువ, కానీ ఈ మధ్య స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సిస్టోస్కోపీ ద్వారా చెక్ చేయడము, ఈ స్టంట్ అనేది వేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఏంటంటే నాకు రైట్ సైడ్ కిడ్నీలో ఫ్లోయెన్సీ తక్కువ ఉండడం వల్ల, సో అది నార్మల్గా అది స్వెల్లింగ్ వస్తుంది అన్నట్టు. అయితే దాన్ని అంటే ఆ వేని క్లియర్ చేయడం కోసం ఈ స్టంట్ అనేది వేశారు. దాన్ని డీజే స్టంట్ అని అంటారు. మీకు నెట్లో కొట్టినా కూడా మీకు అర్థమవుతుంది, కంప్లీట్గా డాక్టర్స్ అనలైజ్ వీడియోస్ ఉంటాయి. సో డీజే స్టంట్ అనేది వేసిన తర్వాత ఏంటంటే ఆ ఫ్లోయెన్సీ నార్మల్గా ఉంటుంది, అంటే యూరిన్ అది ఫ్లోయెన్సీ నార్మల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ హీల్ అయిపోయి ఆ వాపు అనేది, ఇన్ఫెక్షన్ అనేది తక్కువ అవుతుంది అన్నట్టు. సో ఈ మన డీజే స్టంట్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. పర్మనెంట్ ఉండవు మ్యాక్సిమము, ఏదైనా టెంపరీ ఉంటాయంటే మళ్ళీ తీసి పెట్టడము, లేకపోతే కొన్ని రోజులు ఇంకా తగ్గిన తర్వాత తీసేయడం లాంటిది ఉంటుంది. అది 3 months, 6 months, 1 year అట్లా దాని టైం పీరియడ్ ఉంటాయి. సో దాన్ని బట్టి చేస్తారు. సో మీకు అర్థమైంది కదా సిస్టోస్కోపీ అంటే ఏందనేది. సో అది యాక్చువల్గా నాకు సర్జరీ ప్రిపరేషన్, ఈ సర్జరీ అని చెప్పినప్పుడు 2 రకాలు. ఎందుకంటే సిమ్టమ్స్ ఏంటి, ఇవి చేయడానికి ముందు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇవి చేసుకోవాలి అంటే, యాక్చువల్గా
ఈ యూరిన్ కంటిన్యూస్గా పెయిన్స్ ఉండడం, అంటే టాయిలెట్ పోసినప్పుడు పెయిన్ రావడము, కిడ్నీలో స్టోన్స్ ఉండడం, అంటే పెయిన్ రావడం, ఆ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ టాయిలెట్లో బ్లడ్ లాంటిది రావడం లాంటివి కానీ అట్లాంటివి జరిగినప్పుడు సిస్టోస్కోపీ చేసి చెక్ చేసి డీజే స్టెంట్ అవసరమైతే డీజే స్టెంట్ వేస్తారు, లేదంటే లేదు. ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సిస్టోస్కోపీ ద్వారా వితౌట్ అంటే కత్తిగాడ్లు అవి లేకుండా ఓన్లీ యూరిన్ మూత్రనాళ నుంచి ఆ చిన్న ట్యూబ్ లాంటి కెమెరా లాంటిది పంపించి దాంతోనే స్టంట్ వేసేస్తారు. అంటే ఎక్కడ మనం కత్తిగట్లు ఏమి ఉండవు కాబట్టి తొందరగా రికవర్ అయిపోతాం, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది. సో నేను అనుకున్నాను బాడీలో స్టంట్ ఉంటే ఎట్లా ఉంటుందో, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే పనులు చేసుకోవద్దు, పెయిన్స్ ఉంటే అట్లా ఇట్లా అనుకున్నాను. కానీ బట్ అట్లా ఏం లేదు, కొంచెం నార్మల్. ఎందుకంటే 1 వీక్ అయిపోయింది కాబట్టి మీకు రివ్యూ లాగా కూడా అవసరం అవుతుందని ఇన్ని రోజులు ఆగిన వీడియో చేయడానికి. సో డీజే స్టంట్ వల్ల ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ ఏం లేవు. కాకపోతే ఒకటి ఏంటంటే డీజే స్టంట్ ఒక వాళ్ళు చెప్పిన లిమిట్కి అంటే అన్ని రోజుల తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడం, చెక్ చేయించుకోవడం, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. సో అందుకని వాళ్ళు ఇచ్చిన పీరియడ్లో మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని అది అవసరమైతే మళ్ళీ అది చేంజ్ చేసి కొత్తది వేస్తారు స్టంట్. సో అది వేయించుకోవాలి. సో ఇది అంతా మీకు అర్థమైంది కాబట్టి సర్జరీ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే యాక్చువల్గా నాకు ఏమన్నారంటే ఈ సిస్టోస్కోపీ చేసి దాంతో డీజే స్టంట్ వేయడానికి పాసిబుల్ కాకపోతే, ఎందుకంటే ఆ వే అనేది క్లియర్గా లేకుంటే, విజిబుల్ లేకపోతే అక్కడ ఏదైనా అడ్డం ఉన్న ప్రాబ్లం, ట్యూమర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అది సిస్టోస్కోపీ లోపలికి వెళ్ళకపోతే ఇక్కడ రైట్ సైడ్కి ఈ బ్యాక్ సైడ్ చిన్న హోల్ పెట్టి మన ఈ చిన్న హోల్ పెట్టి ఆ హోల్లోంచి కిడ్నీలోకి ఈ స్టంట్ అనేది వేసి బయటకి చిన్న బ్యాగ్ లాగా పెడతామని చెప్పేసి అన్నారు. సో అది కూడా టెంపరీయే, అంటే అది హీల్ అయ్యేదాకా, వాప్ అనేది హీల్ అయ్యేదాకా. సో నాకు 2 రాశారు, దాన్ని పీసీఎన్ అంట, సిస్టోస్కోపీ బై పీసీఎన్ అని రాశారు. ఏంటంటే సర్జరీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ స్టంట్ అనేది వెళ్ళకపోతే వెంబటే మళ్ళీ హోల్డ్ చేసేస్తాం, మళ్ళీ ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ముందే చెప్పారు అన్నట్టు. సో యాక్చువల్గా అయితే ఈ సిస్టోస్కోపీ చేయడానికి మన లోకల్ అనస్థీషియా ఇస్తారు. అంటే ఇక్కడ వెన్నెముకకి ఇస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్యారలైజ్ అవుతుంది, ఆ సిస్టోస్కోపీ చేసేస్తారు. కాకపోతే నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే నాకు జనరల్ అనస్థీషియా ఇచ్చేసారు. నాకు కొంచెం ప్యానిక్ అయిపోయినా, అదేంటి సార్ ఇది లోకల్ అనస్థీషియా అదే ఇస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఫుల్ బాడీ అనస్థీషియా ఇస్తున్నారంటే, లేదు ఒకవేళ అది సెట్ కాకపోతే ఇక్కడ చిన్న హోల్ పెట్టాల్సి వస్తుంది అన్నారు. ఫస్ట్ టైం కాబట్టి డాక్టర్స్ ఇవ్వమన్నారు కాబట్టి ఇస్తున్నాం అని చెప్పేసి అనస్థీషియా డాక్టర్ చెప్పారు. అంటే అది పెట్టేటప్పుడు అడిగినా అన్నట్టు ఎందుకు ఇట్లా పెడుతున్నారని అడిగితే చెప్పారు. సో అది అనస్థీషియా కూడా చిన్న డోసే ఇచ్చారు, తొందరగా మెలకు వచ్చేసింది. అదృష్టం ఏంటంటే నాకు పీసీఎన్ అంటే సిస్టోస్కోపీతోటే అయిపోయింది డీజే స్టంట్. మ్యాక్సిమం 90% సిస్టోస్కోపీతోనే అయిపోతుంది. చాలామందికి ఎవరో ఒకరికి వీలు కాకపోతే ఇక్కడ చిన్న హోల్ పెట్టి చేస్తారు. సో అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. బట్ నాకైతే సిస్టోస్కోపీతో అయిపోయింది. ఒక 1 అవర్లో మళ్ళీ కాన్సెస్ వచ్చింది, చెక్ చేసుకున్నా. మీకు ఆల్రెడీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వీడియో చేశాను. ఫస్ట్ డే కొంచెం మొత్తం అది ఉన్నప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు, నెక్స్ట్ డే కొంచెం పెయిన్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా సిస్టోస్కోపీ చేసినాక నాకు ఒక 3 to 5 డేసే కొంచెం అన్కంఫర్ట్నెస్, పెయిన్ అనేది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది, ఒక 2 times 3 times లైట్గా బ్లడ్ కనిపించింది యూరిన్లో. అంటే అంతకుముందు వచ్చిన బ్లడ్ కాదు, అట్లా కాదు, కొంచెం ఇది మూత్రంలో మిక్స్ అయిపోయినట్టుగా జస్ట్ పింక్ కలర్ టైప్ వస్తే నేను డాక్టర్ని వెంటనే అడిగితే, సో అది పెట్టిన వెంటనే కదా కొంచెము అది సెట్ కావడానికి, అది అట్లా కదిలినప్పుడు అట్లా బ్లడ్ అది స్టార్టింగ్లో వస్తుంది, ఇబ్బంది ఏం కాదు, కంటిన్యూగా వస్తే లేకపోతే పెయిన్ ఉంటే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం రా, అది దానికి చెక్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో డిశ్చార్జ్ అయ్యే ముందు కూడా ఎక్స్రే తీశారు, ఆ రిపోర్ట్లు అన్నీ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే సిస్టోస్కోపీ చేసిన తర్వాత మొన్న లేటెస్ట్గా హాస్పిటల్కి వెళ్ళాను కదా, సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, సో ఇది సరిపోతా ఓకేనా, సిస్టోస్కోపీలో ఏమొచ్చింది అంటే సిస్టోస్కోపీ చేసినప్పుడు చెక్ చేస్తారని చెప్పాను కదా, లోపలైన ట్యూమర్స్ ఉన్నాయా, క్యాన్సర్ ఉందా, లేకపోతే ఎందుకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ ఎందుకు వస్తుందని తెలుసుకోవడం కోసం అడిగితే ఆ రిపోర్ట్స్లో ఇక్కడ అయితే క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవ్వలేదు. సో అదొకటైతే కొంచెం ప్లస్ పాయింట్. సో ఈ స్టంట్ వేసిన తర్వాత నాకు నార్మల్గా ఇంతకుముందు ఇచ్చిన పెయిన్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, బ్లడ్ రావడం కానీ అన్నీ ఆగిపోయినాయి, అంత నార్మల్ అయిపోయింది. ఇప్పుడు చాలా కొంచెం హెల్తీగా ఉంది, ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు.
సో సిస్టోస్కోపీలో కిడ్నీలో ట్యూమర్స్ క్యాన్సర్స్ ఏమి ఉన్నాయి అనుకున్నాం, కానీ అవి అయితే ఏం లేవు. సో కంప్లీట్గా ఇది రివ్యూ సిస్టోస్కోపీ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నా ఇన్ఫర్మేషన్, నేను ఇచ్చే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే, ఇన్ఫర్మేషన్ ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయాలి. మీరు ఎప్పుడు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ 2 months or 3 monthsలో రమ్మన్నారు. సో మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఏంటంటే కొలోనోస్కోపీ చేద్దామని చెప్పేసి అన్నారు. సో చూడాలి, ఎందుకంటే స్టొమక్ బ్యాగ్ వేసిన తర్వాత నాకు కొలోనోస్కోపీ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే పేగు ఇక్కడి నుంచే ఉంటుంది కదా. కొలోనోస్కోపీ అయితే నార్మల్గా అయితే మోషన్ పాయింట్ నుంచి పేగు నుంచి చేస్తారు. నాకైతే ఇక్కడ పైనే ఉన్నది కాబట్టి పేగు ఇక్కడి నుంచే చేసేస్తారు. కొంచెం ఈజీగానే ఉంటుండొచ్చు, మేబీ అనెస్థీషియా లేకుండా చేస్తారు అనుకుంటా. సో కొలోనోస్కోపీ ఒకటి ప్లస్ CE బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకోమన్నారు. మళ్ళీ ఒక 2 monthsలో వెళ్ళాలి. మళ్ళీ 3 monthsలో ఈ స్టంట్ తీసి ఇంకో కొత్త స్టంట్ వేస్తున్నారు. కంప్లీట్గా ఇది రివ్యూ. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, వీడియో లెంత్ అయిపోతుందేమో. చివరి వరకు చూస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదైనా హాయ్ అయినా బాయ్ అయినా, నా హెల్త్ గురించి ఏదైనా అడగాలనుకున్నా, లేకపోతే మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తాను. కామెంట్ చేయండి. తప్పనిసరి నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఎక్స్ప్లోర్ అయిన తర్వాత నా ఇన్ఫర్మేషన్ అన్న ఎవరికొకరికి యూజ్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నది. మీ అందరూ ఈ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీనివాస్. బాయ్.